రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని తప్పనిసరిగా నొక్కండి. దాని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ఒక తోడేలు ఉందనుకుందాం. ఆ తోడేలుకి ఎవరన్నా పేరు మార్చి అమాయకపు మేక అని పేరు మార్చినంత మాత్రాన తోడేలు తన స్వభావాన్ని మార్చుకుంటుందా? తోడేలు తోడేలే. దాని స్వభావము అమాయక జీవ జంతువుల్ని మింగి తినేయటము, విధ్వంసం సృష్టించటము, రక్తపాతం సృష్టించటం. యూరప్ చాలా కాలము తోడేళ్లను, నక్కలను, వాటికి మేకలు, గొర్రె పిల్లలు అని పేరు పెట్టి గల్ఫ్ దేశాల్లోంచి, అరబ్ దేశాల్లోంచి, మిగతా ప్రపంచంలోని దేశాల్లోంచి అక్కడ మతపరమైనటువంటి ఘర్షణలు జరుగుతున్నప్పుడు, అక్కడ సైనిక తిరుగుబాట్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి తన దేశంలో తమ దేశాల్లో శరణార్థులుగా ఉంచుకుంది. ఈ శరణార్థులను వీళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ గల్ఫ్ దేశాల్లో వీళ్ళు వెస్ట్ ఏషియాలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు, ఇరాన్, ఇరాక్, సిరియా, మొరాకో, అల్జీర్స్ ఇటువంటి దేశాల్లో వీళ్ళ కార్యకలాపాలు, వీళ్ళ మతమౌఢ్యము వీటన్నిటినీ పక్కన పెట్టి వీళ్ళు తోడేళ్ళు కాదు, వీళ్ళు మేకలు, గొర్రెలు అని చెప్పి వాళ్ళని తమ దేశంలోకి శరణార్థుల పేరిట తెచ్చుకుంది. ఇప్పుడు ఆ శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు మతమౌఢ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా శాంతి భద్రతల్ని కోరుకునేటటువంటి, ఎవరితోటి గొడవలు పెట్టుకోనటువంటి ఆయా యూరప్ దేశాల ప్రజలపైనే దాడి చేస్తున్నారు. తాజా ఘటన బెల్జియంలో అనేక ఘటనలు జరిగాయి, ఫ్రాన్స్లో అనేక ఘటనలు జరిగాయి, ఇంగ్లండ్లో కూడా అనేక ఘటనలు జరిగాయి. ఇంగ్లండ్లోనైతే కొన్ని ప్రాంతాలకు ఇంగ్లీషు ప్రజలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది ఇంగ్లీషిస్తాన్గా మారిపోయింది. అరబిస్తాన్ లాగా, పాకిస్తాన్ లాగా అది ఇంగ్లీషిస్తాన్గా మారిపోయింది. ఇప్పుడు తాజా ఘటన జర్మనీలో జరిగింది. జర్మనీలో మీన్హీమ్ అనేటటువంటి నగరం ఉంది. ఆ నగరంలో మే 31వ తారీఖున ఒక సంస్థ ఉంది, ప్యాక్స్ యూరోపా అనేటటువంటి ఒక పౌర సంఘం ఉంది. ఆ సంఘము అడ్డు అదుపు లేకుండా పశ్చిమాసియా నుంచి శరణార్థుల్ని తీసుకుని రావడం వల్ల జర్మనీలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ శరణార్థుల పేరిట పశ్చిమాసియాకి చెందినటువంటి వ్యక్తుల్ని తీసుకుని రాకూడదని చెబుతూ ఉద్యమం చేస్తోంది. వాళ్ళొక ఊరేగింపు నిర్వహించబోయారు. వీళ్ళు ఊరేగింపు నిర్వహించడానికి ముందే యూరోప్లో శరణార్థిగా వచ్చి యూరప్, ముఖ్యంగా జర్మనీ పెడుతున్నటువంటి, జర్మనీ దయా దాక్షిణ్యాలతో ఇస్తున్నటువంటి సదుపాయాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రకరకాల పెన్షన్లను, రకరకాల స్టైపెండ్లను ఉపయోగించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఈ ర్యాలీ పైన దాడి చేశారు. ర్యాలీ ప్రారంభానికి ముందే ఒక కత్తి తీసుకొచ్చాడు. కత్తి తీసుకొచ్చి విచక్షణారహితంగా పొడవడం మొదలుపెట్టాడు. అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ పొడవడం మొదలుపెట్టాడు. ఇదేదో ఆవేశంలో జరిగినటువంటి పని కాదు. 6గురిని గాయపరిచాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి ఒక పోలీస్ అధికారిని కూడా పొడిచిపారేశాడు. ఇదేదో మామూలుగా అడ్డు అదుపు లేకుండా విచక్షణారహితంగా మతిస్థిమితంతో లేనటువంటి వ్యక్తి చేసినటువంటి దాడి కాదు. ఎందుకంటే ఇతను ప్యాక్స్ యూరోపా సంస్థకి చెందినటువంటి దాని అధినేత ఉన్నాడు. అతని పేరు స్టోర్జన్ బర్జర్. ఆయనను వెతికి పట్టుకుని ఆయన పైన దాడి చేశాడు. మొదటి దాడి ఈ ప్యాక్స్ యూరోపా సంస్థ నాయకుడి పైనే చేశాడు. అంటే ఒక ప్లాన్డ్ అటాక్ ఇది. ఏదో హడావిడిగా, ఆర్భాటంగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పొడిచినటువంటి పని కాదు. ఇతను ఎంపిక చేసింది ఈ ప్యాక్స్ యూరోపా యొక్క అధినేత పైన. ఈ ప్యాక్స్ యూరోపా అధినేత ఈ గల్ఫ్ దేశాల నుంచి, వెస్ట్ ఏషియా నుంచి శరణార్థుల పేరిట వస్తున్నటువంటి వాళ్ళ వల్ల జర్మన్ సంస్కృతికి, జర్మన్ జీవన విధానానికి ఇబ్బంది వస్తుందని పోరాడుతున్నారు. జర్మనీ ప్రభుత్వము ఆయన పైన ఇస్లామోఫోబ్, అంటే ఇస్లాం వ్యతిరేకని ముద్ర వేసి కేసులు కూడా పెట్టింది. ఆ వ్యక్తిని టార్గెట్ చేసి అటాక్ చేయడం జరిగింది. అడ్డు వచ్చినటువంటి 6-7గురిని ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ని కూడా అటాక్ చేయడం జరిగింది. చివరికి
గత్యంతరం లేని పరిస్థితుల్లో జర్మన్ పోలీస్ అధికారి ఒకతను ఈ ఉగ్రవాదిని కాల్చవలసి వచ్చింది. తాజా సమాచారం ప్రకారము ఉగ్రవాది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్య. ఇదేదో ఆవేశానికి వచ్చి ఒక వ్యక్తి మతిస్థిమితం లేకుండా చేసినటువంటి దాడి కాదు. ఎందుకంటే ఇతను ఎంచుకున్నటువంటి దాడి చేయడానికి ఎంచుకున్నటువంటి సంస్థ ఒక ఎజెండాతో నడుస్తుంది. ఈ పశ్చిమాసియా నుంచి ముస్లిం ప్రజలు రావడము, శరణార్థుల పేరిట రావడాన్ని వ్యతిరేకించే సంస్థ. అతను అటాక్ చేయడానికి ఎంచుకున్నటువంటి వ్యక్తి ఆ సంస్థ అధినేత. అతను ఎంచుకున్నటువంటి ప్రదేశము ర్యాలీ జరిగే ప్రదేశం కాబట్టి మతిస్థిమితం కాదు. ఇది ఉగ్రవాద చర్య. ఇప్పటికీ కూడాను దీన్ని ఉగ్రవాద చర్యగా చూడటానికి జర్మనీలో ఉన్నటువంటి లిబరల్ రాజకీయ నాయకులు ఇష్టపడటం లేదు. వీళ్ళందరూ కూడాను దీన్ని రాబోయే జూన్ నెలలో జర్మనీలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు సంబంధించిన హింసగా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మర్ అయితే ఎన్నికల సమయంలో తమ అభిప్రాయాల్ని చెప్పాలి కానీ హింసకు పాల్పడటం మంచిది కాదు అని చెప్పి సూక్తి ముక్తావళి వచించారు. అంతేకాని వాస్తవంగా దాడి, ఇది ఒక ఉగ్ర దాడి, ఇది ఒక టార్గెటెడ్ అటాక్ అన్నటువంటి విషయాన్ని ఆయన పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశాధినేత ఈ రకంగా చేసినట్లయితే జర్మన్ ప్రజలకు రక్షణ ఎక్కడుంటుంది? దీనిని కూడాను ఇస్లామోఫోబియా అని యూరప్ తనకు తాను సృష్టించుకున్నటువంటి చట్రంలో చూసినట్లయితే ఈ తరహా అటాక్లు రానున్న రోజుల్లో జర్మనీయే కాదు మిగతా యూరోప్ దేశాల్లో కూడాను మరింతగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బెల్జియం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలలో పరిస్థితి అదుపు తప్పిపోయింది. ఆ పరిస్థితి జర్మనీలో కూడా నానాటికి పెరుగుతోంది. యూరప్ మొత్తములో ఇటువంటి దాడులు రానున్న రోజుల్లో ఉగ్రవాద దాడులు యూరప్లో ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాలస్తీనాకు సంబంధించి జరిగే గొడవలు ఏవి ఒక్క ఉద్యమం కానీ ఒక్క ఊరేగింపు కానీ అరబ్ దేశాల్లో జరగటం లేదు. ఈజిప్టుతో సహా, జోర్డన్తో సహా, లెబనాన్తో సహా ఒక్క దేశంలో కూడాను పాలస్తీనాకి మద్దతుగా ఊరేగింపు జరగడం లేదు. కానీ పాలస్తీనాకి మద్దతుగా ఊరేగింపులు యూరప్లో జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి, అమెరికన్ యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి. వీటన్నిటి అమెరికా, యూరప్లలో ఉన్నటువంటి లిబరల్ దృక్పథము, అక్కడ ప్రజాస్వామ్యం పట్ల అక్కడ వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గౌరవాన్ని దురుపయోగం చేసి ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.